మధ్యాహ్న భోజన పథకంలో ఆహార నాణ్యతలో రాజీ పడకూడదని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం అర్బన్, ఎచ్చెర్ల, లావేరు, ఆమదాల్వాస్ మండలాల్లో ఆయన పర్యటించారు. శ్రీకాకుళం అర్బన్ హయత్ నగర్, నీలం కాలనీ, వరం వీధిలో రేషన్ డిపో, అంగన్వాడీ కేంద్రాలను, ఎచ్చెర్ల మండలంలో అంగన్వాడీ కేంద్రం, పోలీస్ క్వార్టర్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, లావేరు మండలంలో అల్లినగరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, మురపాకలో కస్తూరి గాంధీ బాలిక విద్యాలయాలను, ఆమదాలవలస మహాత్మాగాంధీ పూలే వసతి గృహాన్ని, తిమ్మాపురం వద్ద జగ్గు శాసనపేట వద్ద గల కేజీబీవీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని చదవాలన్నారు. అన్నింటికీ చదివే మూలమని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను సక్రమంగా అర్థం చేసుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. మంచి ఉద్యోగంలో స్థిరపడితే తల్లిదండ్రులకు మీ తరపున అదే మంచి బహుమతి అవుతుందన్నారు. ప్రస్తుతం మీరందరూ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక సంపద అన్నారు. భవిష్యత్తులో కలెక్టర్లు, డాక్టర్లు ఏ వృత్తిలో స్థిరపడినా ధర్మం, నీతి, నిజాయితీతో ప్రజల దగ్గర మెలిగి ప్రజల యొక్క మనసును గెలుచుకోవాలన్నారు. మనలో నైపుణ్యం ఉంటే భవిష్యత్తులో మంచి వృత్తిలో ఉంటామని విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పలు చోట్ల పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. భోజనం చేసి వంటకాలను రుచి చూసి మెనూ అమలు సక్రమంగా జరుగుతోందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోర్టిఫైడ్ రైస్ లో విద్యార్థులకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయని తెలిపారు. గంజి వరబోయకుండా వండాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, పోషణ రంగాల్లో నాణ్యతపై అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఫిర్యాదులు వచ్చినచో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల స్టాక్ పాయింట్లో ఉన్న సరుకుల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉన్నవి లేనిది తనిఖీలు చేస్తారు. ఈ పర్యటనలో జిల్లా పౌర సరఫరాల అధికారి గుంట సూర్యప్రకాశ్రావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డి మధుసూదన్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు, డీసీఓవై యశోదలక్ష్మి, తూనికలు కొలతల శాఖ అధికారి బలరామకృష్ణ, ఆహార భద్రతా అధికారి లక్ష్మి, పౌర సరఫరాల డీటీ అనిల్ కుమార్, హెచ్ఆర్ల సిడిపిఓ తదితరులు పాల్గొన్నారు. రసం కొంచెం పలసం ఉంది, చిక్కులు చెప్పారా? పలసం ఉందమ్మా. డిఓ గారు 9 పైసలు 9.62 పెంచారు. అంత ఇవ్వట్లేదా? 8.50. నేను చెప్పేది ఏంటంటే 8.5 రూపాయలు అనుకుంటే 166 తీసి 163 తీసి 8.50. 1,400 రూపాయలు గుడ్ల కూర చేసినారు. 1,400 రూపాయలు అవుతుందా? 1,400 రూపాయలు విలువ ఉందా లేదా అనేది చూసుకోండి మీరు. నిజం గారు ఆ కూరకు దీనికి అయ్యే ఖర్చు 1,400 రూపాయలు. 1,400 రూపాయలు రసానికి ఇంకా పెంచుతా ఉన్నారు. పెంచలు ఇంకా రూపాయి పైన పెంచుతున్నారు. అది పెంచితే మీకు దాదాపు 1,600 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఈ 1,400 రూపాయలు వర్తుందా లేదా? హెచ్ఎం గారు ఇది ఎంతవరకు ఇది వర్తుంది? కొంచెం చిక్కుగా కొంచెం టమాటా ఇది పడాలా. నిన్న చూసారా? నిన్న మన గుడ్లు కూర ఎలాగైతే తిన్నారు పిల్లలు, జిల్లా అంతా వచ్చి తిన్నారు ఈ చేతనంగం పోటీలకి. నేను మంచిగా మీరు చేసుకోండి. ఈ అండర్ ఏజ్ ఎవరు అండర్ ఏజ్ ఊరికే పంపించారు. టోటల్ ఎంత? టోటల్గా నాకు 7. అవి ఇద్దాము షాపులలో అని. అప్పుడు ఇంకా త్వరలో తెలంగాణలో ఇస్తున్నారు. మనకు కూడా మ్యాక్సిమం 1 సంవత్సరం లోపల సన్నబియ్యం వస్తాయి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటుంది. అమ్మా తీసుకున్నామనేది దాంట్లో లిస్ట్ ఉంటుంది. 106 బ్యాగులు చూసుకో. ఐసీడీ సపరేట్ ఉంటుంది. 106 ఉన్నాయండి. షుగర్ 2 ఎక్స్ట్రా 5 8 ఎవరమ్మా ఇక్కడ డీలర్? బాగుందమ్మా, బాగా ఇస్తున్నావు అందరికి. ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు?
పర్సెంటేజ్ 90, 92, 93, 95 అందరు తీసుకుంటారు. బయట వాళ్ళు కూడా ఇవ్వాలి. కార్డు వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చినా ఇవ్వాలి. మీకు కావాలంటే మళ్ళీ ఇస్తారు. చాలా మంచి చాలా మంచిగా మాకు అన్ని